తాజా 30 సుదీర్ఘకాలంగా ఎదురు చూసిన బాహుబలి 2 వచ్చేసింది. విజువల్ వండర్ అయిన బాహుబలి కథ ఎలా ఉంది, సినిమా ఎలా ఉందో చూద్దాం. బాహుబలి రెండో భాగం ఫస్ట్ పార్ట్కు కొనసాగింపుగా మొదలవుతుంది. శివగామి అమరేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటిస్తుంది. సహజంగానే ఈ పాయింట్ భళ్ళాల దేవుడికి, అతడి తండ్రి బిజ్జల దేవుడికి కంటగింపుగా మారుతుంది. రాజ్యాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇటు బాహుబలి కట్టప్పతో కలిసి దేశ పర్యటనకు వెళతారు. అలా వెళుతూ కుంతల దేశం చేరతారు. అక్కడ అద్భుత సౌందర్య రాశి అయిన దేవసేన బాహుబలిని మాయ చేస్తుంది. ఆమె కోసం కుంతల రాజ్యంలోనే ఉండిపోతాడు. దేవసేన మహా అందగత్తె మాత్రమే కాదు, ఆమెకు అద్భుతమైన తెలివితేటలు కూడా ఉన్నాయని బాహుబలితో పాటు భళ్ళాల దేవుడికి కూడా తెలుస్తుంది. దీంతో దేవసేనను పొందాలని భావిస్తాడు. రాజమాతకు చెప్పి దేవసేనను తన భార్యగా చేయమని అడుగుతాడు. శివగామికి బాహుబలి దేవసేన ప్రేమ గురించి తెలియదు. ఈ కారణంగా భళ్ళాల దేవుడికి మాట ఇస్తుంది. భళ్ళాల దేవుడిని పెళ్లాడమని చెప్పి రాజమాత కానుకలు ఇచ్చి దేవసేనకు పంపుతుంది. అప్పటికే దేవసేన బాహుబలిని ప్రేమిస్తోంది. సహజంగానే రాజమాత కోరికను తిరస్కరిస్తుంది. దీంతో రాజమాతకు పట్టరానంత కోపం వస్తుంది. ఇటు బాహుబలి దేవసేనను తీసుకుని రాజ్యానికి వస్తాడు. రాజ్యాధికారం కావాలో దేవసేన ప్రేమ కావాలో తెలుసుకోమని రాజమాత ఆదేశిస్తుంది. బాహుబలి దేవసేన వైపు మొగ్గు చూపుతాడు. దీంతో రాజమాత భళ్ళాల దేవుడిని మహారాజును చేస్తుంది. బాహుబలిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తుంది. కానీ భళ్ళాల దేవుడు బాహుబలితో ఎప్పటికైనా ముప్పై అతన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాడు. కుట్రతో సైన్యాధ్యక్ష పదవి నుంచి బాహుబలిని తొలగిస్తాడు. మరో కుట్రతో కట్టప్ప బాహుబలిని చంపేలా చేస్తారు. ఆ తర్వాత నిజాలు శివగామికి ఎలా తెలిసాయి అన్నదే ట్విస్ట్. తన గతం తెలిసిన తర్వాత శివుడు ఏం చేశాడు, భళ్ళాల దేవుడిని ఎలా ఢీకొట్టాడు అన్నవి తెర మీద చూడాల్సిందే. పూర్తి కథ ముందే తెలిసిపోతే కిక్ ఉండదు. బాహుబలి 1 కంటే రెండో భాగం చాలా గొప్పగా ఉందని వచ్చిన ప్రీ రివ్యూలు 100% నిజం. చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్లు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో ప్రధాన పాత్రలన్నీ ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తాయి. ఐమాక్స్ ఫార్మాట్లో చూస్తే ఈ సినిమా ఒక తీపి జ్ఞాపకంలా చిరకాలం మదిలో నిలిచిపోతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.